ఇది మొగిలి పువ్వు. ఇది చాలా అందంగా ఉంటది. ఇది ఇదే కాలంలో వస్తుంది. ఇది వెనకటి సంది ఎన్నో సామెతలు ఉన్నాయి. కానీ వెనకటి సంది ప్రాచీన కాల నివేదాలు వాడేది, హోలీ కొరకు వాడేది, హోలీ రంగులు తింటుంటే. కానీ దీని ద్వారా రైతులు వెనకట వానలు ఎప్పుడు పడతాయి, ఎట్లా పడతాయి, ఎంత పడతాయి అది కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసేది వెనకట. అదేంటంటే ఇవి మొగిలి పూలు ఇస్తున్నాం అనమాట. ఇది పెద్ద బీర్నిస్తూ ఉంటది. అయితే ఇవన్నీ ఇస్తున్నాము. ఇదంతా మొగిలి పువ్వు ఇస్తున్నాము. అయితే ఇత్నంలా ఇది దీని పెద్ద బీర్నిస్తూ ఉంది. ఇందులన్నిట్లో ఇత్తనాలు ఉంటాయి. కానీ పీస్ అన్నా, బటాన్ అన్నా, బీర్నిస్ అన్నా ప్రతి దాంట్లో ఒక ఇత్తనం ఉంటుంది. దీంట్లో ఏంటంటే సాధారణంగా ఇది ఒకటో రెండే ఇట్లా ఉంటుంది, తక్కినని ఖాళీ ఉంటాయి. అయితే ఇది ఇత్తనము మొదట్లుంటే దబ్బున వాన పడుతుంది, లాస్ట్కు ఉంటే వానలు లేట్కి వస్తాయి, మధ్యలో ఉంటే వానలు కరెక్ట్ టైం మీద వస్తాయి అంటారు. అయితే దీని ప్రకారంగా నేను కరెక్టే అనుకుంటున్నాను, ఆర్డర్ కూడా కరెక్ట్ అనుకుంటున్నాను. అయితే ఇందులో ఒక తీస్తాం. ఇది కొత్తది ఇత్తనం మొత్తం ఫామ్ కాలేదు. ఫామ్ అయిన ఇత్తనాలు ఏది ఇక్కడ ఉన్నాయా? ఇగో ఇది ఉందనుకోండి, ఇది తీస్తా. అయితే ఇది ఒకవేళ కింది భాగం ఉంటే వానలు లేట్ వచ్చినట్టు, మధ్యలో ఉంటే టైం మీద వచ్చినట్టు, ఇది ఉంటే ఇది. అయితే ఇది ఇత్తనం ఒక లేతగా ఉన్నది. ఇది ఇప్పి చూస్తాము. ఇది వానలు ఎప్పుడు పడతాయో ప్రెడిక్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఇట్లనే చెప్పేది పెద్దలు, వానలు తొందరగా వస్తాయా లేట్ వస్తాయా. అయితే అప్పుడు ఎందుకంటే వెదర్ టెక్నిక్, శాటిలైట్ ఇవన్నీ లేకుండే అప్పుడు పెద్దలు ఇట్లనే చూసేది. చూద్దాం ఇత్తనం ఏడుంది. తెలియండి ఇత్తనం కింద పడేది. ఇదేనా ఇత్తనం? ఇక్కడ ఉండే మళ్ళీ చూద్దాము. అయితే ఇక్కడ ఉన్నది ఇస్తాము. అంటే వానలు రేడియో పడుతున్నాయి. ఇంకోటి చూద్దాము, ఇంకెక్కడ ఉన్నాయా? అన్నిటికీ ఇస్తాం. ఇంకా భావేశం కాలేదు. ఇగో ఇత్తనం ఈడున్నది, కొనాకున్నది. అంటే ఈసారి వానలు ఇగో ఇత్తనం ఇది. ఈసారి వానలు లాస్ట్ ఒక్కటే ఇత్తనం ఉన్నది. ఈ లాస్ట్ కు ఇది కాడ. అయితే ఈసారి వానలు కొంచెం లేటుగా వస్తాయి అన్నట్టు. ఇది వెనకట దీని కొరకు వాడేది. ఇది మొగిలి పువ్వు. ఇది చాలా అందంగా ఉంటది. ఇది ఇదే కాలంలో వస్తుంది. ఇది వెనకటి సంది ఎన్నో సామెతలు ఉన్నాయి. కానీ వెనకటి సంది ప్రాచీన కాల నివేదాలు వాడేది, హోలీ కొరకు వాడేది, హోలీ రంగులు తింటుంటే. కానీ దీని ద్వారా రైతులు వెనకట వానలు ఎప్పుడు పడతాయి, ఎట్లా పడతాయి, ఎంత పడతాయి అది కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసేది వెనకట. అదేంటంటే ఇవి మొగిలి పూలు ఇస్తున్నాం అనమాట. ఇది పెద్ద బీర్నిస్తూ ఉంటది. అయితే ఇవన్నీ ఇస్తున్నాము. ఇదంతా మొగిలి పువ్వు ఇస్తున్నాము. అయితే ఇత్తనంలా ఇది దీని పెద్ద బీర్నిస్తూ ఉంది. ఇందులన్నిట్లో ఇత్తనాలు ఉంటాయి. కానీ పీస్ అన్నా, బటాన్ అన్నా, బీర్నిస్ అన్నా ప్రతి దాంట్లో ఒక ఇత్తనం ఉంటుంది. దీంట్లో ఏంటంటే సాధారణంగా ఇది ఒకటో రెండే ఇట్లా ఉంటుంది, తక్కినని ఖాళీ ఉంటాయి. అయితే ఇది ఇత్తనము మొదట్లుంటే దబ్బున వాన పడుతుంది, లాస్ట్కు ఉంటే వానలు లేట్కి వస్తాయి, మధ్యలో ఉంటే వానలు కరెక్ట్ టైం మీద వస్తాయి అంటారు. అయితే దీని ప్రకారంగా నేను కరెక్టే అనుకుంటున్నాను, ఆర్డర్ కూడా కరెక్ట్ అనుకుంటున్నాను. అయితే ఇందులో ఒక తీస్తాం. ఇది కొత్తది
ఇత్తనం మొత్తం ఫామ్ కాలేదు. ఫామ్ అయిన ఇత్తనాలు ఏది ఇక్కడ ఉన్నాయా? ఇగో ఇది ఉందనుకోండి, ఇది తీస్తా. అయితే ఇది ఒకవేళ కింది భాగం ఉంటే వానలు లేట్ వచ్చినట్టు, మధ్యలో ఉంటే టైం మీద వచ్చినట్టు, ఇది ఉంటే ఇది అయితే ఇది ఇత్తనం ఇక్కడ లేతగా ఉన్నది. ఇది ఇప్పి చూస్తాము. ఇది వానలు ఎప్పుడు పడతాయో ప్రెడిక్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఇట్లా చెప్పేది పెద్దలు, వానలు తొందరగా వస్తాయా లేట్ వస్తాయా. అయితే అప్పుడు ఎందుకంటే వెదర్ టెక్నిక్, శాటిలైట్ ఇవన్నీ లేకుండే అప్పుడు పెద్దలు ఇట్లనే చూసేది. చూద్దాం ఇత్తనం ఏడుంది. తెలియంది ఇత్తనం కింద పడ్డది. ఇదేనా ఇత్తనం? ఇక్కడ ఉండే మళ్ళీ చూద్దాము. అయితే ఇక్కడ ఉన్నది ఇస్తాం అంటే వానలు రేడి పడుతున్నాయి. ఇంకోటి చూద్దాము, ఇంకెక్కడ ఉన్నాయా? అన్నిటికీ ఇష్టం బాగా కాలేదు.